దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలు, శివ ఆలయాలు, శక్తి పీఠాల నమూనాలు అక్కడ కొలువయ్యాయి. మూల విరాట్టుల పూజలు, నైవేద్యాలు నిజ క్షేత్రాన్ని తలపించేలా ఉంటాయి. రాజమండ్రికి దగ్గర్లోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి. శిల్పుల్నో పిలిపించారు, ఇంజనీర్లతో మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమించిన ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి 4 ఏళ్లు పట్టింది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిథ్యభిధీయతే అంటుంది భగవద్గీత. ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు. క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థమూ ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః అన్న ఆగమవాక్యం కూడా ఆ విషయాన్నే చాటుతోంది. భారతదేశంలో 50 లక్షలకు పైగా ఆలయాలున్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలు, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలు, శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్వాచార్యులు తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులు, చోళుల పల్లవులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, పాలకులు ప్రాణం పోసిన క్షేత్రాలు ఒకటారెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువెతే నమూనాలేమిటి? అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడ జరిగితే, నైవేద్యాలు అచ్చంగా అలానే ఉంటే ఇంకేముంది? సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే. రాజమండ్రి సమీపంలోని గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఓం శివశక్తి పీఠం పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు. బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలా కాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా మూలాల్ని మరచిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఊళ్ళో చిన్న చిన్న గుళ్ళు, గోపురాలు చాలానే ఉన్నా చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటి లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో ఊరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు. ఏ ఆలయాన్ని నిర్మించాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్ని, గురువుల్ని కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివలింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. అన్నీ ఉత్తమంగానే అనిపించాయి. సర్వదేవతల ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగిందే. జీవిత భాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులు మేమున్నామని ముందుకొచ్చారు. విరాళాల కోసమో సాయం కోసమో ఎవర్నీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి ఎన్నో ఆలయాలు. పీఠం ఆవరణలో మొత్తం 54 దేవాలయాలున్నాయి. 84 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా 21, వైకుంఠ క్షేత్రాలుగా 15, శక్తిపీఠాలుగా 18 వాటిని విభజించారు. కైలాస క్షేత్రాల్లో 12 జ్యోతిర్లింగాలన సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం, ఇలా 12 లింగాలు కొలువయ్యాయి. ఇక్కడే ఆనందనిలయ వాసుడిని అర్చించుకోవచ్చు. భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడే షిర్డీనాథుడిని ప్రార్థించుకోవచ్చు. సద్గురు సాయిబాబా మందిరం ఉంది. ఇదే భద్రాది, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి, కోదండ రామస్వామి, రమా సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి. పూజాదికాలు ఇలా. శివుడి పరివార దేవతలకు శవాగమం ప్రకారము, వైష్ణవాలయాల్లో మెఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారము పూజలు నిర్వహిస్తారు. మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్టాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేద పండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేద పాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయంలోకి వెళ్లగానే 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు. భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణ శర్మ. రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు ఉంటాయి.
తిరుగు ప్రయాణంలో కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. గుట్టమీదున్న ఆలయం త్రేతాయుగం నాటిదని అంటారు.